చేసినంత మాత్రాన కుమారుడు అయిపోతావా? నువ్వు కష్టపడి ఎద్దులాగా పొలంలో పని చేసినంత మాత్రాన ఈ తండ్రికి కుమారుడు అయిపోగలవా? వాడు ఏమనుకుంటున్నా, నేను ఇవన్నీ చేశాను కదా, నేను మంచి కుమారుని, నేను ఇవన్నీ చేశాను కనుక నీ కుమారుని. ఆడు మర్చిపోయింది ఏంటంటే వీడికంటే ఎక్కువ పని చేస్తున్నారు దాసులు. దాసులు కుమారులు అయిపోతారా? నేను దేవునికి ఏదో చేశాను కనుక, దేవునికి ఎంతో ఇది చేస్తున్నాను కనుక నేను దేవుని కుమార్తెను కుమారుని అని అనుకుంటూ ఉంటారు చాలాసార్లు. నా ప్రియ సహోదరి సహోదరు, ఆ కుటుంబం లోపల నువ్వు ఉండడానికి కారణం, పరలోక రాజ్యానికి అర్హుడు కావడానికి కారణం ఏంటంటే నువ్వు జస్ట్ ఆయన బిడ్డవు అంతే. నువ్వు ఈ లోకంలో దాన ధర్మాలు లేకపోతే ఇంకోటి ఇంత సేవ అంత సేవ ఇంకోటి అవన్నీ చేసేవని కాదు పరలోకంలోకి వెళ్ళేది, లేకపోతే దేవుని కుటుంబంలో జీవించేది. ఇక్కడ జస్ట్ హిస్ గ్రేస్ అంతే. ఆయన మన కన్నాడు. మేము ఎంత సేవ చేసాం, ఎంత ఇది చేసాం, లెక్కెట్టుకోడు. యాకోబు రాహేల్ని ప్రేమించాడంట. 7 సంవత్సరాలు గుడ్డిలో చాకరీ చేసితే అక్కడ రాయబడింది ఏంటి తెలుసా అంటే 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అతడు ఆమెను ప్రేమించుట వలన అవి కొద్ది దినములుగా తోచను. ఆ తర్వాత అన్నాడు, ఈ సంవత్సరాల్లో నా తల మంచుకి ఎండిపోయింది, క్రూర మృగాలు వచ్చి ఇవన్నీ పాడు చేసే, ఎండ వాన ధూళి దుమారం అన్నిటికీ నేను ఎక్స్పోజ్ అయిన ఇవన్నీ చెప్పాడు. కానీ 7 సంవత్సరాలు కఠినమైనటువంటి సేవ కొద్ది దినములుగా తోచిన, ఎందుకంటే ప్రేమించాడు కనుక. ఈ కుమారుడు దూరదేశానికి వెళ్ళలేదు, కానీ తండ్రి పక్కనే ఉండి దూరదేశానికి వెళ్ళినంత పని చేశాడు. చిన్నోడు కూలివానిగా వద్దాను వెళ్ళాడు, ఈడేమొచ్చి కూలోడి కింద బతుకుతున్నాడు ఇంట్లో.